నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడతారు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. ఎంత కష్టపడైనా సరే తమ పిల్లలకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేస్తారు. తమ స్థాయికి మించినా సరే అప్పులు చేసి పిల్లల పెళ్లిళ్లు ఘనంగా జరుపుతారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత కొలువులు చేస్తున్న యువతలకు తమ పిల్లల్ని, అలాగే యువకులకు కూడా తమ పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే దీనిని ఓ వ్యక్తి తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. తనకు లేని ఉద్యోగాన్ని సృష్టించుకొని మాయ మాటలు చెప్పాడు. చివరికి ఓ యువతి జీవితాన్ని సర్వనాశనం చేశాడు. ఆ అమ్మాయిని కన్న తల్లిదండ్రుల కలలను కల్లలు చేశాడు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ఊచలు లెక్క పెడుతున్నాడు. ఆ గనుడి పేరు సందీప్ కుమార్. డిగ్రీ వరకు చదివాడు, కానీ ఎదుటి వారిని మోసం చేయడంలో పిహెచ్డి చేశాడు. తాను కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యానని 2016లో ఓ పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ఇక తర్వాత ఊరంతా సంబరాలు జరిపాడు. బంధువులకు మిఠాయిలు, ఇతర కానుకలు పంపించాడు. దీంతో వారంతా అతడు ఐఏఎస్ కు ఎంపికయ్యాడని అనుకున్నారు. ఈ క్రమంలో ఓ మ్యాట్రిమోనీ సైట్ లో తన వివరాలు ఉంచాడు. అతని వివరాలు చూసిన ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన ఆర్ఎంఎల్లి శ్రావణి ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు అతన్ని సంప్రదించారు. ఈ క్రమంలో ఇరు పక్షాలు కూర్చొని మాట్లాడుకున్నాయి. అటు సందీప్, ఇటు శ్రావణి పెళ్లికి ఓకే చెప్పడంతో 2018లో ఘనంగా వారి పెళ్లి జరిపించారు. అంతేకాదు, అతనికి పెళ్లి సమయంలో శ్రావణి కుటుంబ సభ్యులు 50 లక్షల కట్నం, అరకిలో బంగారం, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. ఇక పెళ్లైన కొత్తలో శ్రావణి, సందీప్ బాగానే ఉన్నారు. అలా రోజులు గడుస్తున్నాయి. అయినా సరే ఐఏఎస్ ఆఫీసర్ సందీప్ ఎన్ని రోజులైనా ఇంట్లోనే ఉండడంతో శ్రావణికి అనుమానం వచ్చింది. దీంతో భర్తను నిలదీసింది. అయితే అతడు తనకు ఐఏఎస్ గా పనిచేయడం ఇష్టం లేదని, ట్రైనింగ్ పూర్తయిన మారుమూల జిల్లాకు తనను అధికారిగా నియమించారని, అందువల్లే తాను ఐఏఎస్ పోస్టుకు రాజీనామా చేశానని చెప్పాడు. అయితే తాను రేడియాలజీ చదువుకున్నానని, ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రేడియాలజిస్ట్ గా పనిచేసేందుకు సిద్ధమయ్యానని చెప్పాడు. ఇక సందీప్ చెప్పిన మాటలను నమ్మిన శ్రావణి అతడు రేడియాలజిస్ట్ గా పనిచేసేందుకు ఒప్పుకుంది. ఈ క్రమంలో వారిద్దరికీ ఒక కుమార్తె, కుమారుడు కూడా పుట్టాడు. ఇంట్లో గడవడం కోసం అతడు భారీగా బయట అప్పులు తెచ్చాడు. భార్యకు మాత్రం ఒక రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. ఇక పైగా అప్పులు ఎక్కువైపోయాయి. ఇక ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో చేస్తున్న ఉద్యోగంలో సంపాదన మొత్తం ఏం చేస్తున్నావని శ్రావణి అతన్ని నిలదీసింది. నేను రేడియాలజిస్ట్ గా పనిచేస్తూ దాదాపు 40 కోట్ల దాకా సంపాదించాను. ఐటీ చెల్లించకపోవడంతో ఇక ఆ డబ్బు మొత్తం ఆదాయపు పన్ను శాఖ వారు సీజ్ చేశారు. నేను ఐటీకి దాదాపు 2 కోట్ల దాకా చెల్లించానని భార్యను నమ్మబలికించాడు. ఇది నిజమే అని నమ్మిన శ్రావణి తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ద్వారా 2 కోట్లను సేకరించి అతని చేతుల్లో పెట్టింది. అయితే ఆ 2 కోట్లను ఇచ్చిన తర్వాత ఎంతసేపటికి తిరిగి ఇవ్వకపోవడంతో, పైగా ఆ 40 కోట్లను తనకు చూపించకపోవడంతో శ్రావణికి మరోసారి అనుమానం కలిగింది. ఇదే క్రమంలో ఆ 2 కోట్లను సందీప్ తన తండ్రి విజయ్ కుమార్, అమెరికాలో ఉంటున్న తన చెల్లెలు లక్ష్మీ సాహితి ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేశాడు. అంతేకాదు, తన పెళ్లి సమయంలో వచ్చిన నగలను మొత్తం తల్లి మాలతికి ఇస్తే ఆమె బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తీసుకుంది. ఇవన్నీ గమనించిన శ్రావణి సందీప్ కుమార్ దగ్గర ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించింది. అప్పుడు ఐఏఎస్ రేడియాలజిస్ట్ పత్రాలు మొత్తం నకిలీవని తేలింది. దీంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన శ్రావణి భర్తను నిలదీసింది. దీంతో అతడు తనలో ఉన్న రాక్షసుణ్ణి నిద్రలేపాడు. అదనపు కట్నం తేవాలని శ్రావణిని వేధించడం మొదలుపెట్టాడు. ఆమెపై భౌతిక దాడికి కూడా దిగాడు. దీనికి సందీప్ అమ్మా నాన్నలు కూడా సహకరించడంతో శ్రావణి పరిస్థితి దారుణంగా మారింది. దీంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారి సలహా మేరకు హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు విచారణ చేపట్టారు. నిందితుడు సందీప్, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. సందీప్ సోదరి లక్ష్మీ సాహితి ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు.
అమెరికాలో ఉంటున్న ఆమెకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోందని పోలీసులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.